నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముష్కరుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్న పవన్. మత ప్రాతిపదికన మారణ హోమం సరికాదంటూ ఆగ్రహం. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష. రేపు ఉదయానికి సర్వం సిద్ధం చేయాలని ఆదేశం. నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి పడి 3 కార్మికులు మృతి. తిరుపతి మంగళం సమీపంలో దుర్ఘటన. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పారా కమాండో. సైన్యాన్ని వదిలి ఉగ్రవాదిగా మారాడన్న దర్యాప్తు బృందాలు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న కాంగ్రెస్. పహల్గామ్ దాడిని ఖండిస్తూ తీర్మానం చేయాలంటూ ప్రధానికి లేఖ. తిరుపతి మంగళం సమీపంలోని తుడా క్వార్టర్స్ హెచ్ఐజీ భవన నిర్మాణంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి కింద పడి 3 కార్మికులు మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, తిరుపతి నగరంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సిమెంటు పూత పూస్తున్న కార్మికులు 5వ అంతస్తు ప్రాంతం నుంచి కిందికి పడడంతో ప్రమాద స్థలంలోనే 3 కార్మికులు చనిపోయారు. మరో వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మనం చూస్తున్నాం తిరుపతి నగరం శివార్లోని మంగళం సమీపంలో తుడా క్వార్టర్స్ స్థలాలు ఇవి. ఇట ప్లాట్ నంబర్ 63. ఈ 63వ ప్లాట్లో శ్రీకాళహస్తికి చెందిన ఒక రిటైర్డ్ పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఇంటి నిర్మాణంలో కాళహస్తికి సంబంధించిన కార్మికులను తీసుకొచ్చి వినియోగించుకుంటారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ భవన నిర్మాణం 5 అంతస్తుల మేర భవన నిర్మాణాలు చేపడుతున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. పై ప్రాంతంలో ఉన్న 5వ అంతస్తులో ఉన్న గోడకు సిమెంటు పూత పూసేందుకు అక్కడికి వెళ్ళిన కార్మికులు ఆసరాగా ఏర్పాటు చేసిన సారావు కట్టెలు జారి పడడంతో అక్కడ నుంచి కింద పడ్డారు. ఈ సమయంలో 4 కార్మికులు చనిపోయారు. మన దగ్గర సంఘటనా స్థలంలో 3 కార్మికులు చనిపోయారు. ఈ 3ని ఒకరు పెళ్లకూరు మండలానికి సంబంధించిన బోటిశెట్టి శ్రీనివాసులు, అదేవిధంగా కాళహస్తికి సంబంధించిన శ్రీనివాసులు, వసంతగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకుందాం. సరే, ఈ సంఘటన ఎలా జరిగింది? చనిపోయిన వారిని ఏ ప్రాంతానికి చెందిన వారు గుర్తించారు? దారం కట్టి కొయ్యలకు కట్టిన దారం తెగిపోవడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. ఇతను మెయిన్ మేస్త్రి శ్రీనివాసులు అని, ఇతను కాళహస్తికి సంబంధించిన అతను, ఇంకో అతను వసంత్, ఇంకో అతను కూడా శ్రీనివాసులు. మొత్తం 3 చనిపోయినారు. ఇది కొయ్యలకు కట్టిన దారం తెగిపోవడం వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మళ్ళీ తెలియదు. అంటే ఎట్లా సార్, ఈ భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులు అంశాలను ఏమన్నా మీరు పరిశీలించారా? ఎట్లా? ఇంకా లేదండి, ఇప్పుడే వచ్చాము, వెరిఫై చేస్తాం. బిల్డింగ్ ఓనర్ని అడిగితే అతను తుడా అప్రూవల్ అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. వెరిఫై చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ చెప్పగలరు. సో ఇది పరిస్థితి. ఈ భవన నిర్మాణానికి సంబంధించి మనకున్న సమాచారం మేరకు 3 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈయన అనుమతులు లేకపోయినప్పటికీ మరో 2 అంతస్తులు అదనంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి సంబంధించి 5వ అంతస్తులో ఉన్న నిర్మాణంలో ఉన్న గోడకు సిమెంట్ పూత పూసేందుకు వెళ్ళిన కార్మికులు ఆసరాగా ఏర్పాటు చేసిన కర్రలు విరిగిపోవడంతో అక్కడి నుంచి కింద పడి 3 చనిపోయారు. మొత్తం సిమెంటు పూత పూసేందుకు 4 కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్నారు. మరో కార్మికుడు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. అంటే కర్ర విరిగి పడే సమయంలో మరో కర్రను ఆసరాగా పట్టుకోవడంతో ఆయన ప్రాణాల నుంచి బయటపడగలిగారు. ప్రాణాల నుంచి బయటపడిన కార్మికుడు ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. అసలు ఏ టైంలో నుంచి మీరు అక్కడి నుంచి కింద పడ్డారు? 10:30 మధ్యలో కింద. అంటే మీరు 4 ఒకే ప్లేస్ లో ఉన్నారా, లేకపోతే దూరంగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? దూరంగా ఉంటాం, గ్యాప్.
అంటే వాళ్ళు ముగ్గురు ఒకే కర్ర మీద ఉన్నారు, మీరు మాత్రం సపరేట్గా ఉన్నారా? నలుగురు ఉండేది ఒకసారి మీదనే, కానీ దూరం ఉన్నాం. అంటే మళ్ళీ నలుగురు దూరంగా ఉన్నప్పుడు ముగ్గురు ఎలా పడగలిగారు, మీరు ఎలా ఉండగలిగారు అంటారు? ఇప్పుడు వాళ్ళు కర్ర లాగుతారు, ప్లాస్టింగ్ చేసి కర్ర లాగుతారు అనమాట. ఇతను ఇద్దరు లాగుతున్నారు కర్ర. పక్కన సైడ్ ఉండి ఆ కర్ర అడ్డు పట్టుకుని నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళు లాగితే నేను చెక్క పట్టాలి, ఇంకా లాగుతూనే ఉన్నారు. కర్ర ఇరిగిపోయింది కింద. అంటే సిమెంట్ ప్లాస్టింగ్ చేసేక అవసరమైన సారవ కట్టేటప్పుడే ఈ ప్రమాదం జరిగింది. ఎట్లా కట్టిన తర్వాత మేము పని చేసేటప్పుడు జరిగింది. ఇది శ్వేత, మనం ఒకసారి చూడొచ్చు. సిమెంట్ పూత పూసేందుకు అవసరమైన సారవ నిర్మాణాలు పూర్తయ్యాయి. కొంతమేర పనులు ప్రారంభించారు. ప్రమాదానికి గురై చనిపోయిన ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. అదేవిధంగా 4వ వ్యక్తి కూడా వారికి సమీపంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఆసరాగా చేసుకుని నిలబడిన కర్ర విరిగిపోవడంతో కిందికి పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. ఇక నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 స్నేహితులు మృతి చెందారు. స్టిక్కరింగ్ పనిచేసే మన్సూర్ నెల్లూరులో పని ముగించుకుని తన స్నేహితుడు ప్రవీణ్తో కలిసి బైక్ పై సొంతూరైన బిట్రగుంటకు బయలుదేరారు. నార్త్ రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ఢీకొట్టారు. ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం నిర్వహించనున్న ఎస్ఎల్బీసీ సమావేశంలో రైతు రుణాల రీషెడ్యూల్పై చర్చించనున్నారు. బ్యాంకర్లకు రుణ లక్ష్యాలను సీఎం నిర్దేశించనున్నారు. రాజధాని అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సీఎం సూచించనున్నారు. రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంపై రాజధాని రైతులు నిన్న ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మెగా డిఎస్సీకి సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. డిఎస్సీ ఆశాబహులు పరీక్షలపై దృష్టి కేంద్రీకరించి నిబద్ధతతో ఉండాలన్నారు. దరఖాస్తుల అప్లోడ్ సమయంలో ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నారు. డిఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు పార్ట్ 2 కింద సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికమని తెలిపారు. సర్టిఫికెట్ ధృవీకరణ సమయంలో అసలు సర్టిఫికెట్లను సమర్పించాలని వెల్లడించారు. డిఎస్సీ అర్హత కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు టెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థుల అంకిత భావం, వివరాలపై శ్రద్ధ విజయాలకు మార్గం సుగమం చేస్తాయని వ్యాఖ్యానించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించిన సమయంలో మోసం, నిధుల దుర్వినియోగం, మోసపూరిత కుట్రలకు పాల్పడ్డారంటూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు పెట్టారు. పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏపీపీఎస్సీ నుంచి అందిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఎస్ విజయానంద్ డీజీపీకి ఆదేశించారు. ఈ మేరకు పీఎస్ఆర్ ఆంజనేయులపై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో మోసం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల తారుమారు, ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు. రహస్యంగా ఉంచిన ఈ కేసు విచారణ బాధ్యతల్ని ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే హైలాండ్ రిసార్ట్లో జవాబు పత్రాల మూల్యాంకన ఏర్పాట్ల బాధ్యతలు పొందిన సంస్థకు పీఎస్ఆర్ ఆంజనేయులకున్న సంబంధం ఏంటో కూడా విచారణలో బహిర్గతం కానుంది. నెల్లూరులోని దీన్ దయాళ్ నగర్ సమీపంలో పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాను నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అడ్డుకున్నారు. నదిలో నుంచి ఇసుకను తవ్వితీస్తున్న భారీ యంత్రాలను అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తవ్విస్తున్న టిప్పర్లను పట్టుకున్నారు. ఇష్టారీతిలో తవ్వకాలు చేస్తున్నారని, పేదలకు అందాల్సిన ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారని కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ శివార్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో అమరావతి ఎక్స్ప్రెస్ కు లైన్ క్లియర్ చేయడానికి నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ ను గుత్తి శివార్లో రైల్వే అధికారులు నిలిపివేశారు. అదే సమయంలో దొంగలు రెచ్చిపోయారు. ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ లోని స్లీపర్ బోగీల్లోకి దుండగులు చొరబడ్డారు. ప్రయాణికుల్ని బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు. బాధిత ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని వాపోయారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఉన్న కియా కార్ల పరిశ్రమలో ఇంజన్ల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 4 కంటైనర్లను సీజ్ చేశారు. కియా పరిశ్రమలో 940 ఇంజన్లు చోరీ కావడంతో అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 2 బృందాలుగా ఏర్పడి 6 నిందితుల్ని వెంటపెట్టుకుని చెన్నై, ఢిల్లీకి వెళ్లారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో దాదాపు 350 ఇంజన్లు రికవరీ చేసి పెనుకొండకు తరలిస్తున్నట్టు తెలిసిందే. అదేవిధంగా చోరీ చేసిన ఇంజన్లను తరలించిన 4 కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లను తమిళనాడు నుంచి పెనుకొండకు తీసుకువచ్చి ఆర్టీసీ డిపోలో ఉంచారు. కారు ఇంజన్లు చోరీ చేసిన ముఠా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు ఠారెత్తేస్తున్నాయి. ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం మలమలమాడే ఎండలోనూ విధులు నిర్వహించాల్సిందే. ఈ తరుణంలో ట్రాఫిక్ సిబ్బందికి ఎండ నుంచి ఉపశమనం కల్పించి వేసవిలో చల్లగా విధులు నిర్వహించేలా విశాఖ సిపి శంకబ్రత బాగ్చి వినూత్నంగా ఆలోచించారు. దాతల సాయంతో 5 లక్షల రూపాయల విలువైన కూల్ జాకెట్స్ ని సమకూర్చారు. అత్యధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకుని డ్యూటీ చేసేలా 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూల్ జాకెట్స్ అందించారు. అసలు ఈ కూల్ జాకెట్స్ ప్రత్యేకత ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో సిపి వివరించారు. ఈ కాలంలో ఒకవైపు రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ, మరోవైపు ఉష్ణోగ్రత ఎక్కువ. దానివల్ల మా ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా విధి నిర్వహణ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారని నేను రాయించాము. అందుకే ఈ ఐడియా నాకు వచ్చింది. వాళ్ళకు కూలింగ్ జాకెట్, కూలింగ్ హెల్మెట్ ఇస్తే బాగుంటుందని. తర్వాత దాతల ద్వారా ఇది 220 మందికి ఈరోజు కూలింగ్ జాకెట్ ఇవ్వడం జరిగింది. కూలింగ్ జాకెట్ నీటిలో తరిపిస్తే తర్వాత ధరిస్తే 8 డిగ్రీ వరకు లోపల టెంపరేచర్ తగ్గిపోతుంది. అది కాకుండా రేడియం స్టిక్కరింగ్ ఉంది కాబట్టి రాత్రి కూడా దూరం నుండి కనపడతారండి. సో ఇది సంవత్సరంలో ప్రతిరోజు ధరించవచ్చు. శీతాకాలంలో ఇది తడపకుండా ధరించాలి. వేసవికాలంలో నీటిలో తడిపించి తర్వాత ధరించాలి. సో రాబోయే రోజుల్లో మేము కూలింగ్ హెల్మెట్ కూడా తెప్పించబోతున్నాం. ఇటువంటి ఇంకొక ప్రోగ్రాం పెట్టి వాళ్లకు ఎయిర్ కండిషన్ కూలింగ్ హెల్మెట్ కూడా ఇవ్వబోతున్నాం. పిల్లలు పుట్టక ఆసుపత్రులు, గుళ్ళు, గోపురాల చుట్టూ తిరిగే వాళ్ళని చూస్తుంటాం. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ తల్లి కన్నబిడ్డను పోషించలేక రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. అనంతపురం విజయనగర కాలనీలో 3 రోజులున్న పసికందును గుర్తు తెలియని మహిళ ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు బయటకొచ్చి చూడగా నుదుటిన బొట్టుతో ముద్దులొలుకుతూ చిన్నారి బేబీ బెడ్లో కనిపించింది. అందులోనే ఓ లేఖ కూడా ఉంది. బిడ్డను పోషించే స్థోమత లేక వదిలి వెళ్తున్నానని, నా బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వండి మేడం సార్ ప్లీజ్ అంటూ లేఖలో రాసుంది. స్థానికులు, పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్న రాహుల్ ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా కలిసే ఉంటారని ప్రపంచానికి తెలియజేయాలన్నారు. అందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు విశ్వసిస్తున్నాయని రాహుల్ తెలిపారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం మోదీకి లేఖ రాశారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి వేళ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని విపక్షాలన్నీ స్పష్టం చేశాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పహల్గామ్ దాడిని ఖండిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం ద్వారా దేశం మొత్తం ఐక్యంగా ఉంది అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కాంగ్రెస్ సూచిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా దాదాపు 50 పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మొత్తం ఉన్న 87 పర్యాటక కేంద్రాల్లో సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన 48 టూరిస్టు కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దూద్ పత్రి, కోకేర్నాగ్, దక్సం, సింధాన్ టాప్, బంగస్ వాలీ సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాలను మూసివేసినట్లు చెప్పారు. ఈ ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒకడైన
హషీం ముసా పాకిస్తాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతడు సైన్యం నుంచి తప్పుకుని కరడు కట్టిన ఉగ్రవాదిగా మారిపోయాడని దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో అతడు పనిచేస్తున్నాడని, లష్కరే తోయిబా ప్రధాన సూత్రధారులే అతడిని కశ్మీర్కు పంపినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారు అన్న అనుమానంతో కొందరు స్థానిక యువకుల్ని ఇప్పటికే భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వారిలో 15 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు మూసా పాక్ సైనిక నేపథ్యాన్ని ధృవీకరించారని అధికారులు వెల్లడించారు. మూసా పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోందని దర్యాప్తు అధికారి వెల్లడించారు. గగన్ నగర్, గదల్బాల్ అడవుల్లో 6 స్థానికేతరులు, 1 డాక్టర్, 2 సైనిక పోర్టర్లను హత్య చేసిన 3 ఘటనల్లోనూ మూసా పాల్గొన్నట్లు తెలిపారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పటాన్ని ప్రపంచం మొత్తం విందని ఐక్యరాజ్య సమితిలో భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించినా ఎవరూ ఆశ్చర్యపోలేదని ఎద్దేవా చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో మరోసారి స్పష్టమైందని, ఇకపై ప్రపంచం కళ్లు మూసుకుని కూర్చోదని భారత్ వ్యాఖ్యానించింది. న్యూయార్క్ లో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో ఐరాసలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ పాల్గొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి దశాబ్దాలుగా తాము బాధితులమన్న యోజనా పటేల్ ఉగ్ర చర్యలతో బాధితులపై, సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తమకు తెలుసన్నారు. భారత్పై నిరాధార నిందలు వేయటానికి అంతర్జాతీయ వేదికల్ని పాక్ తరచూ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. పహల్గా ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయని ఆమె గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం ఎన్నటికీ అంగీకరించబోదని అన్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారిపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేయి చేసుకుపోయిన వీడియో వైరల్ గా మారింది. బెళగావిలో కాంగ్రెస్ నిర్వహించిన ఓ నిరసన ర్యాలీలో సీఎం సిద్దరామయ్య పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు హాజరయ్యారు. సిద్దరామయ్య ప్రసంగిస్తుండగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. ఆగ్రహించిన సీఎం అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిని వేదిక వద్ద కోపంగా పిలిచారు. పోలీసు ఏదో చెప్పేలోగా ఆయనపై ముఖ్యమంత్రి చెయ్యి పైకెత్తారు. అమెరికా ఇలినాయిస్ లో అతివేగంతో దూసుకువచ్చిన ఓ కారు 4 చిన్నారుల్ని బలి తీసుకుంది. వేగంగా దూసుకువెళ్లిన ఆ కారు పాఠశాల భవనాన్ని ఢీకొంది. భవనానికి ఏర్పాటు చేసిన అద్దాల నుంచి లోపలికి వెళ్లి అవతల వైపు నుంచి బయటకొచ్చింది. ఈ క్రమంలో భవనం లోపల ఉన్న 4 పిల్లలు ప్రాణాలు కోల్పోగా పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఇలినాయిస్ పోలీసులు తెలిపారు. పాఠశాల సమయం ముగిసి చిన్నారులు ఇంటికి వెళ్లే సమయంలో ఘటన జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఔరా అనేలా ఐకానిక్ భవనాలు, 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు నిర్మాణాలు, కాలుష్యం లేని పరిశ్రమలు, ఇది రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్ ముఖ చిత్రం. వచ్చే 3 ఏళ్లలో దీన్ని సాకారం చేస్తామంటున్నారు మంత్రి నారాయణ. రాష్ట్రానికి సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి. అమరావతి రీస్టార్ట్ పేరిట రాజధాని పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి కూటమి ప్రభుత్వం అమరావతిని వికాసం వైపుగా నడిపించబోతోంది. దీనికి సంబంధించి మే 2వ తేదీన ప్రధానమంత్రి ఇక్కడ రాజధాని పనుల్ని పునఃప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ఈ ప్రధాని చేత ఏ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు, ఏంటి? అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 2014-19లో అనేకమైన వర్క్స్, అంటే ట్రంక్ రోడ్స్, అంటే 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, దాదాపు 1500 కిలోమీటర్లు ఈ యొక్క లేఅవుట్ రోడ్స్, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఇవన్నీ ఆ రోజు 41,000 కోట్లకి టెండర్స్ ఇవ్వటం, వర్క్ స్టార్ట్ చేయటం, వర్క్స్ కూడా జరగటం, దాదాపు 5,000 కోట్లు కాంట్రాక్టులకు పే చేయటం, ఆ విధంగా జరిగింది. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటంతో గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి, రాజధాని విషయంలో 3 ముక్కలు ఆటాడి సర్వనాశనం చేసింది యాక్చువల్గా. అయితే మళ్ళీ తిరిగి ప్రభుత్వం వచ్చే ముందు ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని నిర్మిస్తానని చెప్పడం,
వెంటనే దీని మీద టేకప్ చేసి అప్పుడు ఏ పనులు అయితే మొదలుపెట్టి ఆగిపోయినాయి వాటిలన్నిటి కూడా ఇప్పుడు టేకప్ చేసి ముందు తీసుకుంటాం. అంటే అమరావతి 2.0లో ఏమేమి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? మీరు ఆర్థికంగా వనరుల్ని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు అసలు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీ యాక్చువల్గా ఫస్ట్ డిజైన్ చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అనే విధంగా యాక్చువల్గా ఆ రోజు 34,000 ఎకరాలని రైతుల నుంచి యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నాం. అందులో రైతులకి తిరిగి యాక్చువల్గా ఈ ఎకరాకి 2 రకాల భూములు ఉంటాయి ఇక్కడ, జరీ భూమి, నాన్ జరీబ్ అని. జరీ భూమి ఉండేవాడికి 1,450 చదరపు గజాలు, నాన్ జరీబ్ 1,250 ఇచ్చేటట్టుగా. అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు వాళ్ళకి జరీబ్కి అయితే సంవత్సరానికి 50,000, నాన్ జరీబ్కి అయితే 30,000 ఇచ్చేటట్టుగా యాక్చువల్గా ఆ రోజు ఒప్పందం కూర్చుకొని ప్రతి సంవత్సరం మళ్ళీ 10% పెంచేట్టుగా చేసాం. దాంతో ఏదైతే 34,000 ఎకరాలు వచ్చినా దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పోగా ప్రభుత్వానికి కొంత ల్యాండ్ మిగులుతుంది, సుమారుగా 4,000 ఎకరాలు. ఆ ల్యాండ్ని యాక్చువల్గా ఏంటంటే రేపు సేల్ చేసి రీపేమెంట్స్ ఏదైతే బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, ఇతర బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం, అదంతా రీపే చేసేటట్టుగానే మొదటి డిజైన్ చేసాం. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ట్యాక్స్లు కడుతున్నారో, జిఎస్టీ కావచ్చు, వేరే ట్యాక్స్ కావచ్చు, ఒక్క పైసా కూడా ప్రజల యొక్క ట్యాక్సుల ద్వారా కట్టకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ అన్ని ఇప్పుడు యాక్చువల్గా టేకప్ చేశాం. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే ఏమంటారంటే, ఒక సిటీ నిర్మించేటప్పుడు అక్కడ జనాభా ఉండాలి. అంటే రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చి వాళ్ళ ప్లాట్ల విలువ పెరిగినాయో అది నిలవదు, పడిపోతుంది. సో వాళ్ళ ప్లాట్ల విలువ నిలవాలి, ఇంకా పెరగాలంటే జనాభా రావాలి. జనాభా ఎప్పుడు వస్తాయి? ఇండస్ట్రీస్ వస్తేనే అనేక యాక్టివిటీస్ రావాలి. అందుకని అనేక యూనివర్సిటీని యాక్చువల్గా నెలకొల్పడానికి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. విట్టు, ఎస్ఆర్ఎం, అమృత లాంటి యూనివర్సిటీస్ స్టార్ట్ చేసినాయి. తర్వాత ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే భూమి కొంత కావాలా. భూమి పొంది ఎవరు రారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండస్ట్రీస్ని ఇక్కడికి రప్పించాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి. ఎయిర్పోర్ట్ లాంటి ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లో అది చాలా చిన్నది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమి దిగాలంటే చాలదు. ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్లో పాత ఎయిర్పోర్ట్ ఇప్పుడు కూడా ఉండి కొత్త ఎయిర్పోర్ట్ లాంటి 10% ఫ్లైట్ కూడా దిగలేవు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలు తీసుకుని శంషాబాద్లో ఎయిర్పోర్టు పెడితే అప్పుడు అందరూ అన్నారు, ఎగతాళి చేశారు, ఇది ఎందుకు 5,000 ఎకరాలు ఉన్న సరిపోద్దని. నిజంగా ఆ రోజు ఆ లాంగ్ విజన్తో చేయకుంటే ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యేది కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ 34,000 ఎకరాల రైతులు తీసుకున్నారో వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చారు. ఇది డెవలప్ కావాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, నాన్ పొల్యూటెడ్, ఒక మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలని ఈరోజు మీరు 2.0 ఏదైతే అంటున్నారో, సో దానికి ల్యాండ్ పుల్లింగ్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ద్వారా రైతుల దగ్గర తీసుకోమన్నారు. దాని మీద యాక్చువల్గా ఇప్పుడు వర్క్ జరుగుతుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో చూస్తే మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా ఆపేశారు. అసలు ఒక రకంగా అమరావతిని దారుణంగా విధ్వంసం చేశారు. మరి ఆ విధ్వంసం కాస్ట్ ఎంత పడింది ప్రజలకి? ఇప్పుడు 2.0లో ఎంత భారం పడబోతుంది? ఖచ్చితంగానండి. ఇప్పుడు అప్పటికిప్పుడు కాస్ట్ తీసుకుంటే 20% నుంచి దాదాపు 40% దాకా ఉంటుంది. కొన్ని స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇటువంటి ఐటమ్స్ తీసుకున్నా అవన్నీ ఎస్ఆర్ రేట్లే. అంటే సిఆర్డీ నిర్ణయించింది కాదు. ఏదైతే 23 మంది చీఫ్ సిఈలు ఉండి ఒక కమిటీ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ వాళ్ళు రేట్లు డిసైడ్ చేస్తారు. ఆ రేట్ల ప్రకారం తీసుకుంటేనే సుమారుగా 28% పైన పెరుగుతుంది. రైట్. అమరావతి 2.0లో అంటే సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటున్నారు. అలాగే అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ఉంది. దీంట్లో భాగంగా ఏ ప్రాజెక్టులు అమరావతిలో రాబోతున్నాయి? దానికి సంబంధించి ఏం ప్రణాళిక చేశారు మీరు? అంటే యాక్చువల్గా ఇక్కడ అమరావతిలో ఫస్ట్ సీఎం గారు చెప్పింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న అన్ని టాప్ యూనివర్సిటీ ఇక్కడ రావాలా, కనీసం 5 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదవాలి ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడైతే యూనివర్సిటీస్ వస్తాయో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి యాక్చువల్గా హౌసెస్ పెరుగుతాయి, వాళ్ళ పిల్లలకి స్కూల్స్ కావాలా, అక్కడ హాస్పిటల్స్ పెరగాల. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి హౌసెస్ కావాలి, వాళ్ళ పిల్లలకు చదువు కావాలి, వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి, అదేవిధంగా రిక్రియేషన్ యాక్టివిటీస్, పార్కులు, ఇటువంటివన్నీ కావాలి. ఇలా ఎకనామిక్ గ్రోత్ పెరగాలంటే, రాష్ట్ర ఆదాయం పెరగాలి అంటే
ఈరోజు హైదరాబాద్కి వచ్చే ఇన్కమ్ని యాక్చువల్గా ఆ రాష్ట్రంలో అన్ని జిల్లాలు డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే 26 జిల్లాలను డెవలప్ చేయాలంటే ఇది ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా కావాలని ముఖ్యమంత్రి గారు ఒక పక్కా ప్రణాళిక రాబోయే 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారు సింగపూర్ ప్రభుత్వ సాయంతో. ఇప్పుడు అమరావతి 2.0లో ఈ మాస్టర్ ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే కొత్త ప్రణాళికలు ఏమన్నా? ఎటువంటి చేంజ్ లేవంటే యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారో అదే మాస్టర్ ప్లాన్ 100% ఇంప్లిమెంట్ చేస్తారు. సింగపూర్ స్టార్టప్ ఏరియా అనేది ఒక ఎకనామిక్ గ్రోత్ ఏరియాగా ఉండిపోతుంది. సో దానికి సంబంధించి ఏమన్నా ప్లాన్? అంటే సింగపూర్ స్టార్ట్ ఆ రోజు 1450 ఎకరాలు వాళ్ళకి ఇచ్చామండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిసి 42:58 రేషియోలు. అయితే గత ప్రభుత్వం వాళ్ళు యాక్చువల్గా అక్కడ అంటే ఆ కంట్రీకి పోయి, అది వేరే కంట్రీ, అక్కడ పోయి వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ చేసింది. అందువల్ల వాళ్ళు యాక్చువల్గా విముక్తి చూపించారు. అయినా మేము మా ప్రయత్నం చేస్తున్నాం. అంటే వాస్తవానికి మీరు అన్నట్టుగా పెద్ద ఎత్తున సంపద సృష్టి కేంద్రం రావాలి, అలాగే పరిశ్రమలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండాలి. సో అమరావతిలో ఎలాంటి మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి? దీన్ని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా ఎట్లా చేయబోతున్నారు? ఇక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిజైన్ చేసేటప్పుడే 30% బ్లూ అండ్ గ్రీన్ పెట్టారు. జనరల్గా నేషనల్ స్టాండర్డ్ 10%. ఓకే, 10% ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఒకటే అన్నారు, ఇది ప్రపంచంలో టాప్ 5 సిటీస్లో ఒకటి కావాలి. గ్రీన్ అండ్ బ్లూకి హై ప్రయారిటీ అంటే 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ. ఇక్కడ 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ వస్తున్నాయి, అంటే మెయిన్ రోడ్స్ అన్నీ ఆల్ స్ట్రైట్ రోడ్స్, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్. ఒక్కొక్క దాని యొక్క వెడల్పు 165 అడుగులు. అన్నీ ఈ 365 కిలోమీటర్లు ఉండే రోడ్లన్నీ కూడా 165 ఫీట్ వెడల్పు. ఇవి కాకుండా లేఅవుట్ రోడ్స్ ఉన్నాయి, అవి 1500 కిలోమీటర్లు. వీటన్నిటిలో కూడా అన్నీ అండర్గ్రౌండ్, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్, తర్వాత అదర్ కేబుల్స్, అదే సివరేజ్, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత ఎవ్రీథింగ్ A to Z అండర్గ్రౌండ్. ఎక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా ఉండవు. అలాంటి సిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. చక్కటి పార్కులు డెవలప్ చేస్తున్నాం. ఫ్లడ్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందిలాగా ఉండడం కోసమే నెదర్లాండ్స్ అని కాంట్రాక్ట్ చేసాం. నెదర్లాండ్స్ ఎందుకు కాంట్రాక్ట్ చేసామంటే నెదర్లాండ్స్ సిటీ సముద్రానికంటే కొద్దిగా కింద ఉంటుంది. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫ్లడ్ మేనేజ్మెంట్. అందుకనే వాళ్ళకే ఇచ్చా. వాళ్ళే కొండవీటివాగు, పాలవాగు ఈ రెండింటి డిజైన్ చేశారు. వాటితో గ్రావిటీ కెనాల్ కూడా డిజైన్ చేశారు. అది కాకుండా 6 రిజర్వాయర్ని డిజైన్ చేశారు. అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా లాస్ట్ 200 yearsలో వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చినా అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ కోసంగా చేయటం జరిగింది. అంటే వైసీపీ ప్రతిపక్ష పార్టీ ఏదైతుందో వాళ్ళు అమరావతి మునిగిపోతుందని, అలాగే దీని రేట్లు ఎక్కువ పెంచి కడుతున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఈసారి ఇచ్చిన కాంట్రాక్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ కాదండి, ఐటమ్ రేట్ కాంట్రాక్ట్. ఏదైతే 23 మంది సీఈలు కలిసి కమిటీ ఎవ్రీ ఇయర్, అంటే మా డిపార్ట్మెంట్కే కాదు మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు ఆ రేట్స్నే ఫాలో కావాలా, ఆ రేట్స్ ప్రకారం టెండర్లు ఇచ్చాం. అది కూడా అంటే ఐటమ్ వైజు ఎస్ఆర్ రేట్లో ఉండే ఉంటాయి. కాబట్టి ఊరికినే అవాకులు చవాకులు ఏదో చెప్పి ప్రజల్ని అమాయకులు చేయటం కరెక్ట్ కాదు. అంటే మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. మరి పనులు అంటే గత ప్రభుత్వం విధ్వంసం చేసింది, అసలు నిర్మాణమే చేపట్టలేదు, మొత్తం అన్నింటినీ దీన్ని ఒక అటవీ ప్రాంతంలో మార్చేసింది అమరావతి. సో ఎందుకు మీరు పనులు ప్రారంభించలేకపోయారు రాగానే? అంటే 2014-19లో ఏ కాంట్రాక్టులు అయితే ఉండారో వాళ్ళ దగ్గర వర్క్ చేయించాల గత ప్రభుత్వం. కాంట్రాక్ట్ క్లోజ్ చేయాల. జనరల్గా కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తే అసలు ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు, కంటిన్యూ చేయలేదు. అంటే ఒక విధ్వంసమైన మైండ్తో. అందువల్ల మా ప్రభుత్వం రాగానే మళ్ళీ అవన్నీ ఓవర్కమ్ కావడానికి కమిటీలు వేసి, టెక్నికల్ కమిటీ అవన్నీ వేసి, అవన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి, స్టడీ చేసి, మళ్ళీ వాడు ఏదైనా కోర్టుకు పోతే మళ్ళీ సంవత్సరాల తర్వాత ఆగిపోతుంది పనులు. అందుకని ఏమీ లేకుండా కమిటీలు వేసి డిస్కస్ చేయించి వాటిని మళ్ళీ అథారిటీలో పెట్టి, క్యాబినెట్లో పెట్టి, మళ్ళీ అసెంబ్లీలో కూడా పెట్టి ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని ఒకటి ఇచ్చారు గత ప్రభుత్వం, దాన్ని ఒకటి క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అని పెట్టారు, అది చేయాలంటే అసెంబ్లీలో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి మళ్ళీ అసెంబ్లీలో దీనికి టైం పట్టింది. ఇంకొకటి ఈ కన్స్ట్రక్షన్స్ ఏదైతే 4000 అపార్ట్మెంట్లు ఉన్నాయో హౌసెస్, అవి 6 సంవత్సరాలు అయింది.
టెక్నికల్గా స్టడీ చేయాలి కాబట్టి హైదరాబాద్ ఐఐటి, చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా ఒక 3 months టైం తీసుకున్నారు అది స్టడీ చేసి చెప్పడానికి. పాజిటివ్గా ఇచ్చారు, ఎటువంటి ఇబ్బంది లేదని. ఇలా ఎటువంటి టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసుకోవడానికి దాదాపు మాకు 8 నెలలు పట్టింది. అది అవుతానే ఇమీడియట్గా టెండర్లు పిలిచాం. దాదాపు ఇప్పుడు 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి L1 కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ అన్నీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. అంటే అమరావతిని ఒక ప్రతిష్టాత్మక నగరంగా నిర్మించాలని చెప్పి మీరు భావిస్తున్నారు. సో ఇక్కడ ఐకానిక్ భవనాలు కానీ ఐకానిక్ నిర్మాణాలు కానీ ఏముండబోతున్నాయి? ఇక్కడ యాక్చువల్గా మనకు అధికారుల కోసం 4,000 అపార్ట్మెంట్స్ కడుతున్నామండి. అవి కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే ప్రపంచంలో టాప్ 5లో ఒకటి కావాలని అసెంబ్లీ 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ కడుతున్నాం. అంటే అసెంబ్లీ జనరల్గా 40-50 డేస్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ ప్రజలు చూడాలి, ప్రజా రాజధాని ప్రజలు వచ్చి చూసేటట్టుగా యాక్చువల్గా ఏర్పాటు చేయాలని యాక్చువల్గా దాన్ని డిజైన్ జరిగింది. అదేవిధంగా హైకోర్టు కూడా 7 అంతస్తులు ఉంటుంది యాక్చువల్గా. అవి 2 ఐకానిక్ బిల్డింగ్స్. ఇవి కాకుండా అడ్మినిస్ట్రేటివ్లో ప్రజలకు సౌకర్యం ఉండాలి. ఈరోజు మీరు హైదరాబాద్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, వేరే రాష్ట్రాలు తీసుకున్నా మినిస్టర్స్, సెక్రటరీస్ ఒక దగ్గర ఉంటారు, హెచ్ఓడీలు ఎక్కడ ఉంటారు, కమిషనర్ ఎక్కడ ఉంటారు, డైరెక్టర్ ఒక దగ్గర ఉంటారు. అంటే ప్రజలు ఏదన్నా పని నుండి వచ్చేస్తే సెక్రటరియట్కి వచ్చి ఏదన్నా అంటే డైరెక్టర్ తిరిగి పోవాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోవటం, మళ్ళా రావటం, ఇటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో 5 టవర్లు నిర్మిస్తున్నాం. ఈ 5 టవర్లు కూడా ఐకానిక్ టవర్స్. ఒకటి 50 అంతస్తులు ఉంటుంది, మిగతా 4 వచ్చి 40 అంతస్తులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్. అంటే మీరు అనుకున్న ఈ భవన నిర్మాణాలన్నీ కూడా ఎంతకాలం టార్గెట్ పెట్టుకున్నారు పూర్తి చేయాలని? 3 yearsలో మొత్తం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నామండి. టెండర్ కూడా అదే విధంగా ఇచ్చాం. ఇవన్నీ కూడా 3 yearsలో కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకి అంకితం చేయట్లేదు. అంటే ప్రధాని మొదటిసారి వస్తున్నా అంటే గతంలో కూడా ప్రధాని ప్రారంభోత్సవం చేశారు, ఇప్పుడు ప్రధాని ప్రారంభోత్సవం పునర్నిర్మాణం. సో ఎట్లా చూస్తారు? ఏమేమి ఆయన చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది? ఇప్పుడు ఆయన చేతుల మీద యాక్చువల్గా 2014-19లో అమరావతి రాజధాని శంకుస్థాపన చేశాం. అయితే ఇప్పుడు టెండర్లన్నీ అయిపోయినాయి కాబట్టి పునఃప్రారంభం వారిని చేయమని యాక్చువల్గా మా ముఖ్యమంత్రి గారు వారిని పోయి అడగటం జరిగింది. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ 3:25 ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వారి చేతుల మీద ఏదైతే మేము టెండర్లు పిలిచామో వాటిలన్నింటినీ పునఃప్రారంభించడం జరుగుతుంది. వాడు పునఃప్రారంభించగానే వర్కులు వేగవంతంగా స్టార్ట్. అంటే అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని చెప్పిన మీరు గుజరాత్ కూడా అధ్యయనం కోసం వెళ్ళారు. సో అది ఎక్కడ చేయబోతున్నారు? 2014-19లోనే ఎన్టీఆర్ స్టాచ్యూ చేయడానికి యాక్చువల్గా డిజైన్ స్టార్ట్ చేసామండి. గత ప్రభుత్వం ఆపేయటం వల్ల ఆగిపోయింది. అయితే ఈరోజు మనం యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ. ఆ యొక్క స్టాచ్యూ ప్రపంచంలో హైయెస్ట్. దాని మీద 2014-19లో నేను పోయి అధ్యయనం చేశాను. అయితే గత 6 సంవత్సరాల్లో కొంత డెవలప్ చేశారన్నారు. సఫారీ ఒకటి పెట్టారు, పార్కులు పెట్టారు, అవన్నీ స్టడీ చేయటం జరిగింది. దాన్ని యాక్చువల్గా మళ్ళీ కూర్చొని అధికారులతో మాట్లాడి ఆ యాంగిల్ ముందుకు పోవడం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అమరావతిని ఒక సంపద సృష్టి కేంద్రంగా మారుస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.